హలో నమస్తే అందరికి. నా పేరు పవన్. అసలు అప్పుడు మార్నింగ్ ఓటింగ్ గురించి మాట్లాడుకుందాము. దాంతో పాటుగా ఈరోజు ప్రోమో ఒకటి రిలీజ్ అయింది, దాని గురించి కూడా మాట్లాడుకుందాము. సో ఓటింగ్ గురించి మాట్లాడుకుంటే కనుక అది ఎలా ఉందంటే, వాళ్ళు లోపల ఆడిన దాని గురించి కాకుండా బయట పిఆర్ టీంలు ఎక్కువ పనిచేసే దాన్ని బట్టే ఓట్లు పడుతున్నాయి అనమాట. సో లోపల ఎంత బాగా ఆడినా ఆడకపోయినా సరే బయట పిఆర్ టీంలు ఎంత గట్టిగా వర్క్ చేసి ఓట్లు వేయించుకుంటున్నాయో దాన్ని బట్టి అక్కడ లోపల ఓటింగ్ పర్సెంటేజ్ పెరుగుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మన విష్ణుప్రియకి కానీ, ఇంకా నిఖిల్కి కానీ, గౌతమ్కి కానీ, ఇంకా అట్లా చాలా మందికి ముగ్గురు నలుగురికి అయితే పిఆర్ టీమ్స్ చాలా గట్టిగా పనిచేస్తున్నాయి. ఎందుకంటే విష్ణుప్రియకి అంతగా గేమ్స్ ఆడకపోయినా, పర్ఫార్మెన్స్ చేయకపోయినా సరే ఎందుకు అంత ఓటింగ్ పర్సెంటేజ్ విన్ అవ్వదండి, ఎలిమినేట్ అవ్వకుండా వస్తుంది ప్రతి వారం కూడా. సో దానివల్ల ఎలా ఉందంటే, బయట పిఆర్ టీమ్స్ వల్లే వీళ్ళు ఓటింగ్ ఎక్కువ పెరుగుతుంది, వాళ్ళు ఆడే విధానం కొంచెం పర్సెంట్ ఎఫెక్ట్ చూపిస్తుంది. సో మన ఓటింగ్ గురించి అయితే మాట్లాడుకుందాం, ఎవరు ఓటింగ్ ఎంత ఉంది ఏంటని చెప్పేసి. సో యాజ్ యూజువల్గానే మన నిఖిల్ అయితే కనుక 33% ఉన్నాడు. సో మనం 3 రాష్ట్రాలకి ముద్దుబిడ్డ అన్నట్లుగా మన తెలుగు అండ్ ఆంధ్ర అండ్ తెలంగాణ అండ్ కర్ణాటక ఈ 3 రాష్ట్రాల నుంచి చాలా ఓటింగ్ అయితే చాలా గట్టిగా ఉంది. సో అందువల్ల ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు అనమాట. గౌతమ్కి అయితే కనుక ఓటింగ్ 1% తగ్గింది అనిపిస్తుంది. 29-30 అంత ఉంది కదా, 29 ఉంది, 30 ఉంటే కనుక. సో అది కూడా మన గౌతమ్ గురించి కూడా మాట్లాడుకుంటే కనుక ఎలా ఉందంటే, అతను ఇప్పుడు ట్రిగర్ చేస్తాడు, మాట్లాడితే ట్రిగర్ చేసి మాట్లాడి ఎదుటి వాళ్ళకు కోపర్ ఇప్పించే విధంగా మాట్లాడతారు అనమాట. అది ఎలా ఉందంటే, నిన్న కూడా గౌతమ్ అండ్ నిఖిల్ విషయంలో నాకు మూడ్ లేదు అని చెప్పేసి ఎలా అంటే, నిఖిల్ మూసుకుని కూర్చో, మూడు లేకపోతే అంటాడు. నిఖిల్ అంతకు ముందు వరకు కూడా తనని కావాలని ఇట్లా మూసుకుని కూర్చో పోరా అన్నట్లు ఎప్పుడు మాట్లాడాల. సో అతను మూసుకుని కూర్చో అని అనబడి నిఖిల్ ఇమీడియట్లీ రియాక్ట్ అవుతారు అనమాట. సో ఇటువంటి చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల గౌతమ్ కొంచెం ఓటింగ్ అనేది తగ్గిపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ఎలా ఉంటారంటే, నిఖిల్ని ఇష్టపడే వాళ్ళు ఉంటారు, గౌతమ్ని ఇష్టపడే వాళ్ళు ఉంటారు, ఆటపరంగా చూసుకుంటే కనుక. బట్ ఇట్లాంటి చూడడం వల్ల కొన్ని ఎలా ఉంటుందంటే, వాడు ఏంద్ర ఇంత ట్రిగర్ చేస్తారు కావాలని చెప్పేసి అంటే మూసుకుని కూర్చో అని చెప్పేసి మళ్ళీ సారీ చెప్తే సరిపోద్దా? ఫస్ట్ అనడం ఎందుకు, మళ్ళీ సారీ చెప్పడం దేనికి? ఇప్పుడు ఇతను మూసుకుని కూర్చో అన్న వాళ్ళే కదా, నువ్వేం మాట్లాడుతున్నావరా అని ఇతను కూడా రియాక్ట్ అయింది. సో ఇతను మూసుకుని కూర్చోవడం అని తప్పే కదా. సో ఇతను ట్రిగర్ చేస్తారు, కావాలని ట్రిగర్ చేయడం వల్ల కొంతమందికి ఏమనిపిస్తుంది అంటే, అబ్బా గౌతమ్ వద్దురా, మన నిఖిల్కి అయితే ఓటు అన్న ఫీలింగ్ కొంతమందికి అయితే వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఇట్లాంటి ఓటింగ్ అనేది తగ్గిపోతుంది, అది అబ్జర్వ్ చేసుకోలేకపోతుంది మనడు గౌతమ్. సో ఇది చూసుకుంటే కనుక 29% అయితే ఉంది. ప్రేరణకు అయితే థర్డ్ పొజిషన్ ఉంది. పొజిషన్ మాత్రమే థర్డ్, కానీ పర్సెంటేజ్ చూస్తే కనుక 10, చాలా తక్కువ ఉందన్నమాట. అది సేవ్లో ఉంది, సేవ్ అయ్యే అవకాశాలు అయితే 100% కనిపిస్తున్నాయి ఈ వీక్లో ప్రేరణ. కానీ పర్సెంటేజ్ చూస్తే కనుక 10% ఉంది థర్డ్ పొజిషన్లో. విష్ణుప్రియ అయితే 9%. విష్ణుప్రియ గురించి చెప్పాలంటే వాళ్ళ టాస్క్ కూడా బాగా ఆడింది, ఆ టాస్క్ గురించి కూడా మాట్లాడతాను, ప్రోమోలో చూపించారు కదా. సో విష్ణుప్రియకి అయితే 9%, రోహిణికి 8%, లాస్ట్ వచ్చి నబీల్ 7%. సో ఈ వీక్లో అస్సాం టికెట్ బుక్ చేసుకునేది ఎవరయ్యా అంటే నబీల్ అండ్ రోహిణి. వీళ్ళిద్దరూ డెఫినెట్గా అస్సాం టికెట్ బుక్ చేసుకునే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే డబుల్ ఎలిమినేషన్ ఉంటేనే, సింగిల్ ఎలిమినేషన్ ఉంటే కనుక మోర్ దెన్ ఎక్కువ శాతం రోహిణికి ఈ అవకాశాలు ఎక్కువ. గేమ్ పరంగా చూసుకున్నా ఈరోజు నబీల్ కూడా గేమ్ బాగా ఆడాడు టాస్క్లో చూసుకుంటే కనుక. సో ఈ డబుల్ ఎలిమినేషన్ అయితే రోహిణి నబీల్ అయితే పక్కా. సో సింగిల్ ఎలిమినేషన్ అయితే కనుక రోహి ఎక్కువ ఛాన్స్ అయితే కనిపిస్తుంది. సో చూద్దాం, ఈరోజు ఈవినింగ్ ఓటింగ్ కూడా తెలిసిపోతుంది క్లియర్గా. ఎందుకంటే టాస్క్ ప్రోమో రిలీజ్ అయింది కదా, దాన్ని బట్టి కూడా కొంచెం ఓటింగ్స్ లెవెల్స్ అయితే మారతాయి అనమాట. సో మనం ప్రోమోలోకి వెళ్ళిపోదాం అనమాట. ప్రోమో చూసుకుంటే కనుక ఇది థర్డ్ టాస్క్, చిక్కుముడుల టాస్క్ అనమాట. ఇది ఎలా ఉంటుందంటే, ఒక స్క్వేర్ టైప్లో, కొంచెం లెందీగా స్క్వేర్ టైప్లో బాక్స్ లాగా ఒక ఉంటుంది స్క్వేర్ టైప్లో. దానికి చిక్కుముళ్ళు వేసి థ్రెడ్స్ తాడు కట్టేసి ఉంటుంది అనమాట, పిచ్చి పిచ్చి చిక్కుముళ్ళు వేసి. దాన్ని ఆ థ్రెడ్ని ఒక్కొక్క తాడు కలర్ ఇస్తారు రంగు. ఆ థ్రెడ్స్ని పట్టుకుని వాళ్ళు చిక్కుముళ్ళు ఉప్పేసి దాన్ని తీసుకొచ్చి ఒక పోల్ ఉంటే దాన్ని చుట్టాలన్నమాట. ఇది టాస్క్. ఎవరు ముందు చుట్టి గంట కొడితే వాళ్ళు విన్ను. సో ఇది ఈరోజు ప్రోమో అయితే. ప్రోమోలో కలుసుకుంటే కనుక ఒక్కొక్క కలర్ ఇచ్చారని చెప్పాను కదా. నిఖిల్కి రెడ్ ఇచ్చారు, రోహిణికి లైట్ బ్లూ, ప్రేరణకి డార్క్ బ్లూ, గౌతమికి ఆరెంజ్, ఇలా ప్రతి ఒక్క కలర్ ఇచ్చారన్నమాట. సో ఇది ఇలా ఇస్తే ఎవరైతే కనుక ఈ టాస్క్ పరంగా చూసుకుంటే కనుక ఎవరు విన్ అయ్యారంటే కనుక నబీల్ విన్ అయినట్టే తెలుస్తుంది క్లియర్గా. సో ఈ విషయంలో విన్ అయ్యాడు, కానీ ఈ విషయంలో కొంచెం ఆర్గ్యుమెంట్ కూడా జరిగింది అనిపిస్తుంది ప్రేరణకి. మనం ప్రోమో చూసుకుంటే కానీ ప్రేరణకి అండ్ నబీల్కి, ఎందుకంటే చుట్టాడు కానీ సరిగ్గా చుట్టలేదు అన్న విధంగా కొంచెం గొడవ అయితే కొంచెం వాళ్ళిద్దరి మీద జరిగింది. సో
నవీల్ అయితే విన్ అయితే క్లియర్ అప్డేట్ అయితే వచ్చింది. సో సెకండ్ టాక్ చూసుంటే కనుక ఇది రెజ్లింగ్ టాస్క్ టైప్ లో ఉందన్నమాట. అది ఎలా అంటే ఒక రెజ్లింగ్ అంటే ఎలా ఉంటుంది, మన కొట్టుకుని తోపులాటకు ఉంటుంది కదా, సేమ్ యాజ్ యూజువల్ గా అదే ఉంటుంది. ఒక సర్కిల్ ఉంటుంది అనమాట. ఆ సర్కిల్లో ఈ కంటెస్టెంట్ మొత్తం లోపల ఉంటారు. సో తోసుకుని బయటకు ఎవరు ముందు బయటకు వచ్చే తోపులాటలు ఎవరు బయటకు వచ్చేస్తారు అవుట్. సో ఇది కొంచెం స్ట్రెంత్ మీద అయితే డిపెండ్ అయ్యి ఉంది అనుకోవచ్చు. కానీ ఈ స్ట్రెంత్ మీద డిపెండ్ అయి ఉన్నా కూడా మహా అంటే ఎవరు గెలుస్తారు, సంథింగ్ గౌతమ్ సంథింగ్ స్ట్రెంత్ ఉన్న వాళ్ళు అయితే గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కానీ ఇక్కడ విష్ణుప్రియ, నబీల్ అయితే గెలిచారు కదా. కొంచెం విష్ణుప్రియని ఈ విషయంలో కొంచెం మెచ్చుకోవాలనిపిస్తుంది. చూడడానికి సన్నగా ఉందో మరి లావు ఉంది క్లియర్ అప్డేట్ తెలియదు, కానీ గేమ్ అయితే కనుక బాగా ఆడింది. నబీల్తో పాటు కొంచెం బాగా ఆడిందంటే కనుక అది గ్రేట్ లెక్క చూసుకోవాలి. ఈ విధంగా చూసుకుంటే కొంచెం ఓటింగ్ కూడా కొంచెం పెరిగే అవకాశాలు ఉన్నాయి విష్ణుప్రియకి, నబీల్కి కూడా. సో గేమ్ బాగా ఆడాడు కాబట్టి, ఎందుకంటే ఇంతవరకు అన్ని టాస్కుల్లో కూడా కొంచెం 0-0 లెవెల్లో కూడా వచ్చాడు నబీలు. బట్ ఈ రెండు టాస్కులు చూసుకుంటే కనుక ఇది బెటర్గా ఆడాడు. సో లాస్ట్ చూస్తే కనుక హౌస్ లో ఓట్ అపీల్ చేసుకున్నట్టు మాత్రం లాస్ట్కి వచ్చేటప్పటికి ఓట్ అపీల్కి ప్రేరణ, నబీల్ మాత్రం వచ్చారనమాట ఓట్ అపీల్ చేసుకోవడానికి అవకాశం. సో ఇది ఈరోజు ప్రోమో పరంగా చూసుకుంటే కనుక టాస్క్లు. బట్ ఇంకొక అప్డేట్ వచ్చేసి మనకి లోపల ఫుడ్ ప్రిపేర్ చేయడానికి సంథింగ్ ఎవరో సంజయ్ తుమ్మ అనే ఒక వ్యక్తి వంటలు చేస్తుంటాడు అనమాట. ఆయన వస్తున్నట్టు కొంచెం సమాచారం అయితే వచ్చింది. సో అతను వంటలు నేర్పించి అండ్ గేమ్స్ కూడా చిన్న గేమ్స్ కూడా ఆడేయడం అనేది జరుగుతుందంట. సో చూద్దాం ఈరోజు ఎపిసోడ్ ఎలా వస్తుంది ఏంటని చెప్పేసి. అదేవిధంగా మీకు నచ్చిన కంటెస్టెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ డెఫినెట్గా ఓట్లు అయితే వేసుకోండి. ఎందుకంటే ఈ వీక్లో లాస్ట్కి వచ్చేసింది కాబట్టి ఎవరు ఎలిమినేషన్ అవుతారు ఏంటో ఎవరికి తెలియదు. సో మీకు నచ్చిన కంటెస్టెంట్కి అయితే కనుక డెఫినెట్గా ఓట్లు అయితే వేసుకోండి. సో ఇప్పుడు డేంజర్ జోన్లో అయితే కనుక మన గౌతమ్ అండ్ అదేంటి రోహిణి అండ్ నబీల్ అయితే ఉన్నారు. సో నబీల్ ఫస్ట్ పొజిషన్ నుంచి లాస్ట్ పొజిషన్ దాకా వచ్చి అసలు ఎలిమినేషన్ అయిపోతాడన్న భయం అనే ఆ టెన్షన్లోకి వచ్చింది ఆ నబీల్ ఫ్యాన్స్కి అయితే కనుక. చూసుకోండి నబీల్ ఫ్యాన్స్ అయితే ఎవరైతే ఉన్నారో ఓట్లు వేసుకోండి. సో బయట అయితే కనుక కొంచెం ఫేక్ న్యూస్ అయితే వస్తున్నాయి, ఎవరెవరు ఎలిమినేషన్ అవుతారని పర్టికులర్ గా చెప్పలేకపోతున్నారు. కొంతమంది ఏంటంటే అదేంటి విష్ణుప్రియ అంటారు, ప్రేరణ అంటారు. కాదు, ఇక్కడ చూసుకుంటే కనుక క్లియర్ అప్డేట్ రోహిణి అండ్ నబీల్ వీళ్ళిద్దరిలో మాత్రమే ఎలిమినేషన్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. 1% ఎలిమినేషన్ అయ్యేది ఎవరంటే కనుక రోహిణి అయితే కనుక ఖచ్చితంగా క్లియర్గా చెప్పొచ్చు. ఆ సర్టిఫికేట్ బుక్ చేసుకోవచ్చు రోహిణికి. సో ఇది ఈ రోజు అప్డేట్ ప్రోమో అండ్ ఓటింగ్ గురించి. సో కొత్తగా ఎవరైనా చూస్తున్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. చూసిన ప్రతి ఒక్కరు కూడా డెఫినెట్ గా లైక్ బటన్ అయితే ప్రెస్ చేయండి. ఎందుకంటే లైక్ చేసిన వెంటనే ఆ వీడియో కొంచెం చాలా మంది ఎక్కువ వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి సో లైక్ చేయడం మర్చిపోవద్దు. ఉంటాను. జై హింద్.